మేము వెళ్ళి కలకత్తా నుంచి వెళ్ళి స్పాన్ తేము. స్పాన్ విషయానికి వచ్చేసరికి చాలామంది కలకత్తా పిల్లకి లోకల్ పిల్లకి తేడా అయినా. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. చాలా రోజులు అయిపోయిందని మన వీడియోస్ చేసి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసి చాలా రోజులు అయితే అయిపోయింది. చాలామంది అడుగుతున్నారు అన్న ఏమైపోయావు అన్న అని. సో రీసెంట్గా అయితే మనకి ఎంగేజ్మెంట్ అయితే అవడం జరిగిందండి. సో దాని మూలం బిజీగా ఉండడం అయితే నేను వీడియోస్ అయితే చేయలేదు కారణం. సో స్పాన్ వచ్చే టైం ఇది, అందరికీ స్పాను సీడు అయితే రావడం అయితే జరుగుతుందండి. స్పాన్ విషయానికి వచ్చేసరికి చాలామంది కలకత్తా పిల్లకి లోకల్ పిల్లకి తేడా ఏంటన్నా అని అయితే కొంతమంది నన్ను అడగడం అయితే జరిగింది. అసలు కలకత్తా పిల్ల అంటే ఏంటనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలకత్తా పిల్ల అంటే పూర్వకాలంలో మన తాత ముత్తాతలు కాడి నుంచి అంతకుముందు చేప పిల్ల స్పాన్ తీయడం అనేది కలకత్తాలోనే స్టార్ట్ అయిందండి. కేవలం అక్కడ మాత్రమే స్టార్ట్ అయింది, ఇంకా ఎక్కడ అయితే స్టార్ట్ అవ్వాలి. అక్కడ చేప పిల్ల మనం వేసుకొచ్చే ముందు ఏంటంటే మనకి ట్రైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకుని వచ్చి ఇక్కడ మనం పిల్లనైతే కాపించుకుని మనమైతే చేప పిల్ల అయితే చేయడం అయితే జరిగింది. సో దాని మూలంగా ఏంటంటే కలకత్తా నుంచి వచ్చిన చేప పిల్ల మంచి హై క్వాలిటీ బ్రీడింగ్ అయితే ఉండేది అప్పట్లో. హై క్వాలిటీ బ్రీడింగ్ అంటే ఒకటి మినిమం 4 కేజీలు 5 కేజీలు 3 కేజీలు అబోవ్ అయితే బ్రీడింగ్ అయితే తీసేవాళ్ళు. ఎప్పుడైతే 3 కేజీలు అబోవ్ బ్రీడింగ్ అయితే తీయడం అయితే జరిగిందో ఆ చేప యొక్క గ్రోత్ హైలో ఉంటుంది. నార్మల్గా చేప గ్రోత్ ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం వచ్చేది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల, ఈ 4 నెలలు నెలకు వచ్చి 200 గ్రాముల వరకు చేప అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. బాగా హై గ్రోత్లు అయితే ఉన్నాయన్నమాట. మీరు తక్కువ మేతలు వేసినా సరే ఎక్కువ గ్రోత్లు వచ్చే టైం మాత్రం అదేనమాట. సో దాని మూలంగా ఏంటంటే చేప మంచి గ్రోత్ అయితే రావడం అయితే జరిగేది అప్పుడు. సో ఈ టైంలో తీసిన చేప బ్రీడింగ్ అనేది ఎక్కడైనా సరే టాప్ క్వాలిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. అసలు లోకల్ పిల్ల అనేది ఏంటంటే రానున్న రోజుల్లో తర్వాత ఏమైందంటే కల్చర్ యొక్క అప్డేట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడైతే కల్చర్ అప్డేట్ అయిందో స్పాన్లు ప్రతి ఏరియాలో తీయడం అయితే జరుగుతుంది. అన్ని చోట్ల అందరికీ కలకత్తా స్పాన్ రాదు, ఇది మాత్రం పక్క. కలకత్తా స్పాన్ అనేది ఏంటంటే ఇప్పుడైనా లోకల్లో తీసుకున్న బ్రీడ్ అయినా ఎప్పుడైతే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 5 నెలల్లో తీసిన బ్రీడింగ్ ఏదైతే ఉంటుందో ఈ బ్రీడింగ్ యొక్క టాప్ క్వాలిటీ బ్రీడ్ అయితే రావడమే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి చేప 3 కేజీలు అబోవ్ అయితే తీయడమే జరుగుతుంది. ఈ లోపు అయితే చేప పిల్లలు అయితే తీరెవరు. సో ఎప్పుడైతే ఈ టైంలోనే మంచి గ్రోత్లు అయితే రావడం మూలంగా ఆ 3 కేజీలు అబోవ్ ఉన్న చేపని ఎవరైతే తీస్తారో దాని నుంచి మంచి క్వాలిటీ అయితే చేపలు అయితే రావడమే జరుగుతుంది. పుట్టుక టైము ఫిబ్రవరి నుంచి జూన్, జూలై వరకు ఎప్పుడైనా సరే మీరు స్పాన్లు తీసుకెళ్తే అది మంచి క్వాలిటీ స్పానే. అలాగే మేము దగ్గర సుమారు 1200 ఎకరాలు అయితే మేము సొంతంగా అయితే చేయడమే జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే నేను మీ అందరికీ తెలుసు, నేను చేపల మేత కంపెనీలోనే పనిచేస్తున్నాను. సో చేపల మేత కంపెనీలో పనిచేస్తున్నామంటే ఆల్మోస్ట్ మాకు అన్ని రకాల బ్రీడ్లు స్పాన్లు కావాలి. మేము వెళ్ళి కలకత్తా నుంచి వెళ్ళి స్పాన్ తేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలకత్తా నుంచి వెళ్ళి స్పాన్లు అయితే రావు. మేము ఈ 1200 ఎకరాలకి చేపలు తయారు చేయాలి ముందు మొత్తం సీడ్ ప్రిపరేషన్ అంతా మేమే చేసుకుంటాం. అది కూడా లోకల్ నుంచి తెచ్చిన పిల్ల మాత్రమే. ఆ పిల్ల తీసే టైం కూడా మేము ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మేమైతే ఆ బ్రీడింగ్ అయితే తీసి మాకు పర్సనల్ ట్యాంకుల్లో అయితే మేము పోస్తాం. యాచరీలో ఏం జరుగుద్ది అంటేనండి పర్ఫెక్ట్గా ఏ చేప స్పాన్ తీయాలన్నా సరే ఒక చేప నుంచి మనం స్పాన్ బయటికి తీస్తున్నామంటే దానికి రిక్వైర్మెంట్ టైము, రిక్వైర్మెంట్ టెంపరేచర్, రిక్వైర్మెంట్ మెడిసిన్ కంపల్సరీగా ఇంజెక్షన్ చేసి అయితే గుడ్డు నుండి అయితే కక్కించడం అయితే జరుగుతుంది. అది ఏ చేప నుంచి చేసినా అదే మెడిసిన్ ఇవ్వాలి. తక్కువ చేపకైనా ఇవ్వాల్సిందే అదే మెడిసిన్ ఇవ్వాలి. ఎవరైనా అదే మెడిసిన్ అంత డోసేజ్లో మాత్రమే పిల్ల చేపకైతే మనం మెడిసిన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ డోసేజ్ మించి ఇస్తే చేప అనేది బ్రీడింగ్ అయితే అవ్వదు. సో మనం ఇచ్చే చేప టాప్ క్వాలిటీ ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు టాప్ క్వాలిటీ సీడ్ అయితే రావడం అవుతుంది. ఎందుకంటే అప్పటి వరకు పెద్ద సైజులు ఉన్న చేపలు దొరుకుతాయి, మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైజుల్లో ఏంటంటే ఎక్కువ పెద్ద సైజులు దొరుకుతూ మూలంగా మనకి బ్రీడింగ్ కూడా చాలా బాగుంటుంది. 3 కేజీలు అబోవ్ అయితే బ్రీడింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో లోకల్ పిల్ల తీసుకుంటే మంచిదా, మాకు కలకత్తా నుండే స్పాన్ రావాలి అనుకుంటే మీరు కలకత్తాలో కూడా కేజీ చేపలు కూడా బ్రీడింగ్ తీసే రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ మీకు తెలుసో తెలీదో నాకైతే తెలీదు. చాలామంది చెప్తున్నారు కలకత్తా నుండే అదే స్పాన్. అదైతే కాదు. కలకత్తా స్పాన్ అంటే పూర్వకాలంలో జరుగుతూ మూలంగా అక్కడ నుంచే ముందు హ్యాచరీలు అయితే అక్కడ స్టార్ట్ అవుతూ మూలంగా ఆ పేరైతే బాగా పాపులర్ అవడం అయితే జరిగింది. సో ఇదేంటంటే అర్థమైందా, ఇది లోకల్లో తీసినా ఎక్కడ తీసినా సేమ్ మెడిసిన్, సేమ్ క్వాలిటీ, సేమ్ డోసేజ్లో అయితే కంపల్సరీగా ఇస్తారు అందరూ. సో ఈ స్పాన్లు కాసే విధానం కూడా ఇది సపరేట్ సబ్జెక్ట్ అండి. మీకు స్పాన్లు కానీ సీడ్లు కానీ వచ్చేది అక్కడ నుంచే. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఎవరు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అండి. మీకు థ్యాంక్ యూ సో మచ్. సో నా పెళ్ళికి పిలుస్తా, అందరూ రండి తప్పకుండా. లవ్ యూ గైస్.